సార్ నమస్తే. నమస్తే మేడం. యెస్ సార్. మరి మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక చూసినట్టయితే, స్థానికంగా లోకల్ కంపెనీలు ఉన్నప్పటికీ, ఢిల్లీ కంపెనీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల టెండర్‌లు ఇస్తున్నారు గదా! మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా దోపిడీ చేసుకోవడానికి, అవినీతి చేస్తూ, పూర్తిగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి శాఖలోనూ కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకంగా ప్రజా ఉపయోగం కోసం, పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం అయిపోయినటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? మేము పారదర్శకమైనటువంటి పాలన ఇస్తాం, జనరంజకమైనటువంటి సుపరిపాలనని ఇస్తామని చెప్పారు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏది అవకాశం దొరికితే దాంట్లో అవినీతి చేస్తూ పూర్తిగా దోపిడీ చేసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. మీరు చూస్తే ఏపీ మెడికల్ కార్పొరేషన్ లో కూడా ఇప్పుడు 340 కోట్ల రూపాయలని ఢిల్లీకి చెందినటువంటి అస్మదీయ కంపెనీలకి తెర వెనుక నుంచి ఈరోజు కాంట్రాక్టులను, టెండర్లను అప్పజెప్పి తద్వారా ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని లూటీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు బయటపడినటువంటి వ్యవహారం. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఏ రకంగా దోపిడీ చేసుకుంటుందో, అధికారాన్ని అడ్డు పెట్టుకొని పూర్తిగా ప్రజాధనాన్ని దోపిడీ చేసుకుంటుంది అనడానికి ఇది నిదర్శనంగా నిలిచినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మేము ఎంతో గొప్ప పరిపాలన ఇస్తామని చెప్పి ఈరోజు ప్రతి దానిలో కూడా అవినీతికి తెరలేపారంటే ఈ ప్రభుత్వం ఉన్నది కేవలం దోచుకోవడానికే అన్నది స్పష్టంగా ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇది పేద విద్యార్థుల వైద్య విద్యపై ఎలాంటి ప్రభావం చూపుతుంది సార్? ప్రజల అవసరాలు గాని, ప్రజల బాగోగులు గాని కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా దోపిడీ చేసుకోవాలి. అందుకనే కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ఈరోజు అప్పులకు చేస్తూ ఈ 23 నెలల కాలంలోనే దాదాపు 3,60,000 కోట్ల పైచిలకు అప్పులైపోయినటువంటి పరిస్థితి. మరి ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేసి తద్వారా వెనక నుండి ఈ పార్టీల నాయకులు లబ్ధి పొందాలి, ఈ పార్టీలు లబ్ధి పొందాలనేటువంటి వ్యవహారంలోనే నడుస్తుంది తప్ప అసలైనటువంటి ప్రజా పాలనను గాని, ప్రజల ఉపయోగాల మేరకు పాలన గాని ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా జరగడం లేదు. సో మరి మనం ఇంకో వైపు చూస్తే గనక మంత్రి కొల్లు రవీంద్ర గారు జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు. సో రాజకీయ విమర్శలను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగత వ్యాఖ్యలను ఆయన చేశారు. మరి ఇది ఎంతవరకు సమంజసం సార్? ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉండి హుందాతనాన్ని మర్చిపోయి కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం కూడా సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడమే దరిద్రము, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా క్రిమినల్ మైండెడ్ ఉన్నటువంటి పార్టీ అంటూ ఎక్కడ లేని ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని సాధన దిశగా గ్రామ గ్రామాన ఈరోజు సచివాలయాలను పెట్టి పేదల ప్రజల గడప వద్దకే పాలనను తీసుకొచ్చారు. ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజల ఇంటి వద్దనే పాలన అందించేటువంటి రీతిలో ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. మరి పేద ప్రజలందరూ కూడా అవసరమైనటువంటి రీతిలో ఈరోజు ప్రాథమిక వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి, అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు నాడు నేడు ద్వారా పేద ప్రజల పిల్లలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య అందాలనేటువంటి నాడు నేడు పథకాలను తీసుకురావడం కానీ, మరి ఈరోజు గతంలో స్వాతంత్ర్యానికి పూర్వం ఇప్పుడు కూడా రాష్ట్రంలో రానటువంటి విధంగా ఎన్నో పార్టీలు అధికారాన్ని చేపట్టినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎంతో అవకాశం ఉన్నా కూడా పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనే చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం 4 పోర్టులను, 11 ఫిషింగ్ హార్బర్లను, అదే విధంగా ఫిష్ ల్యాండ్ సెంటర్లను తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సంక్షేమ పథకాలను అయితే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు 2 ఏళ్లు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సంక్షేమ పథకాలని ఆపినటువంటి పరిస్థితి లేదు. మరి ఇంత బృహత్తరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా సహించరానిది. మరి మెడికల్ కాలేజీల వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి
ఎంబీబీఎస్ లాంటి మెడికల్ విద్యను కూడా అభ్యసించాలనేటువంటి ధోరణితో పేద ప్రజల కోసం, పేదలందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందాలనేటువంటి ధోరణితో ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలను పేద ప్రజలు ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలు బయటపడాలనేసి ఉన్నతమైనటువంటి విద్య కోసం, ఉన్నతమైనటువంటి వైద్యం కోసం ప్రభుత్వం తరపునే మెడికల్ కాలేజీలు ఉండాలని 11 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల వరకు ఖర్చు పెడితే ఈ మెడికల్ కాలేజీలు అన్ని కూడా సంపూర్ణంగా పూర్తి అయిపోయేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి, అదే విధంగా మెడిసిన్ చదువుకునేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మరి కేవలం 2,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం చేతగాక నిస్సిగ్గుగా ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు అమరావతి పేరిట, అక్కడ నిర్మిస్తున్నటువంటి భవనాల పేరిట ఎంత దోపిడీ చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. సచివాలయ భవన నిర్మాణాలకి అయితే ఆ భవన నిర్మాణానికి ఉపయోగించే అద్దాలకే 2,540 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. మరి రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకి మంచి వైద్యం అందేటువంటి మెడికల్ కాలేజీలను ఎందుకు ఈ ప్రభుత్వ ఆధీనంలో నిర్మించలేకపోతుంది? అంటే అక్కడ దోపిడీ చేసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి దీనిని ప్రైవేటీకరణ పేరిట ప్రైవేటు వ్యక్తులకు కానీ అప్పచెప్తే వీళ్ళకి అవసరమైనటువంటి దోపిడికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి కుట్రకి తెరలేపింది కూటమి ప్రభుత్వం. మరి దానిని ఒక మంత్రి స్థాయిలో ఉండి వ్యతిరేకించాల్సింది పోయి నిస్సిగ్గుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు రవీంద్ర గారు. మరి ప్రజలు ఈ రోజు అన్ని కూడా గుర్తిస్తున్నారు. ఏది వాస్తవము, ఏది అవాస్తవం అన్నది తెలుసుకునే అంత చైతన్యవంతం చెందున్నారు ప్రజలు. కాబట్టి కొల్లు రవీంద్ర గారు మరొక 1000 వ్యాఖ్యలు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ 23 నెలల కాలంలోనే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం పైన వచ్చింది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా మేము ఏమాత్రం కూడా ఖాతరు చేయం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వివరిస్తాం.